స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు సిఐడి కస్టడీకి అప్పగించింది. 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ ఏపీ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలని ఏపీ సిఐడి కోరింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు చంద్రబాబును కస్టడీకి అప్పగించింది. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు సిఐడి కస్టడీకి అప్పగించింది. 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ ఏపీ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలని ఏపీ సిఐడి కోరింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు చంద్రబాబును కస్టడీకి అప్పగించింది. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు సిఐడి కస్టడీకి అప్పగించింది. 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ ఏపీ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలని ఏపీ సిఐడి కోరింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు కస్టడీకి అప్పగించింది. చంద్రబాబు కస్టడీకి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, బాబు కస్టడీ అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ న్యాయస్థానం ఒక తీర్పునైతే వెలువరించింది. అయితే ముందుగా ఈ క్యాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో చంద్రబాబు నాయుడు క్యాష్ పిటిషన్ వేయడము, హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత దానికి సంబంధించి క్యాష్ పిటిషన్ విషయంలో కొంతవరకు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఆ క్యాష్ పిటిషన్ సంబంధించిన తీర్పును బేస్ చేసుకొని ఒక విధంగా ముడిపెట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్యాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు వెలువరించిన తర్వాత అది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఏసీబీ కోర్టు కూడా సిఐడి ఏదైతే కస్టడీ కోరుతూ 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సో దానిపైన విచారణ జరిపిన తర్వాత క్యాష్ పిటిషన్ సంబంధించి దాన్ని న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఏసీబీ న్యాయస్థానము సిఐడి కస్టడీ విచారణకు సంబంధించిన పిటిషన్ పైన వాదనలు విన్న తర్వాత 5 రోజుల పిటిషన్ 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సిఐడి అధికారులకి 2 రోజులకి ఏదైతే కస్టడీ విచారణకి అనుమతిస్తూ ప్రస్తుతము ఆదేశాలు అయితే న్యాయస్థానం జారీ చేసింది. సో ఈ కస్టడీ విచారణకు సంబంధించి చాలా కీలకమైన అంశాలు సిఐడి అధికారులు సేకరించాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి చంద్రబాబు నాయుడు పాత్ర ఇందులో ఉంది అనడానికి ఆల్రెడీ కోర్టులో పూర్తి స్థాయిలో కూడా కొంతవరకు చంద్రబాబు నాయుడు ఏ మేరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, ఏ విధంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు కావచ్చు అతని అసోసియేట్స్ ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణంలో కొన్ని ఆధారాలు ఇప్పటికే సిఐడి సేకరించిన విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో ఈ కేసు సంబంధించి దాదాపు 8 మందిని ఈ కేసు సంబంధించి అరెస్ట్ చేయడము, దానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఈ స్కామ్ జరిగినప్పుడు విధుల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, వాళ్ళ నుండి కీలకమైన సమాచారం సేకరించడము, వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరు పాత్ర ఇందులో ఉంది అనడానికి కొంతవరకు ఎస్టాబ్లిష్మెంట్ అయితే సిఐడి చేసుకుంది. అయితే ఇప్పుడు కస్టడీలో 2 రోజుల కస్టడీ విచారణలో భాగంగా చాలా కీలకమైన సమాచారం సిఐడి అధికారులు సేకరించాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసుకొని పెద్ద మొత్తంలో కూడా నిధుల్ని దారి మళ్లించారు. నిధులు దారి మళ్లించిన తర్వాత మళ్ళీ ఏ విధంగా చంద్రబాబు కావచ్చు చంద్రబాబు అసోసియేట్స్ ఏదైతే డబ్బు ఉందో దాన్ని ఏ విధంగా మళ్ళీ వాళ్ళ వద్దకు తీసుకొచ్చుకున్నారు అనేది కూడా కొంతవరకు ఈ కస్టడీ విచారణలో బయటికి రాబట్టాలి అని సిఐడి అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కస్టడీ విచారణకు సంబంధించి ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీ విచారణ చేయాలి అని సిఐడి అధికారులు భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా గతంలో కొంతవరకు ఒక హైటెన్స్ వాతావరణం నెలకొంది. సో ఇప్పుడు కస్టడీ విచారణకు సంబంధించి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సమయం కూడా లేదు, 2 రోజుల సమయం మాత్రమే న్యాయస్థానము కస్టడీ విచారణకు అనుమతిచ్చింది. కాబట్టి మళ్ళీ కూడా ఇటు విజయవాడ తీసుకురావడం కావచ్చు, తీసుకొని వచ్చి విచారణ జరిపి తిరిగి మళ్ళీ జైలుకి తరలించడం అంటే కొంతవరకు ఈ ట్రావెలింగ్ కొంతవరకు రిస్క్గా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలోనే విజయవాడ నుండి రాజమండ్రి తరలించే క్రమంలో దాదాపు 3 నుండి 4 గంటల సమయం పట్టింది. అంటే అప్ అండ్ డౌన్ కలిపి దాదాపు 7 నుండి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇదంతా టైం కిల్ అవుతుంది అని అధికారులు భావిస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. అయితే న్యాయస్థానానికి కూడా సిఐడి అధికారులు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు నాయుడు ఏదైతే స్పెషల్ బ్యారక్ ఏర్పాటు చేశారో అందులోనే కస్టడీకి సంబంధించిన విచారణ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నట్లు మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో 2 రోజుల విచారణకు సంబంధించి ఒకవేళ చంద్రబాబు నాయుడుతో పాటు అతనికి అసిస్టెంట్స్గా లాయర్లు కూడా ఉంటారా అంటే న్యాయస్థానము ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన
న్యాయవాదులు కూడా ఏదైతే ఈ కస్టడీ విచారణ మొత్తం ఏదైతే ఉంటుందో ఎంటైర్ వీడియోగ్రఫీలో జరగాలి అని ఒకవేళ అలాంటి ప్రతిపాదనలు తెరపైకి తీసుకొని రావడం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి అసిస్టెంట్స్గా ఒక అడ్వకేట్ ఉంటాడా, లేకపోతే ఏ విధమైన విచారణ చేస్తారు అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన న్యాయవాదులు ఏ విధమైన ప్రతిపాదనలు తెరపైకి తీసుకొస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి హై ప్రొఫైల్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ సంబంధించి చాలా వరకు గతంలో మనం చూసాము. ఇలాంటి కేసుల్లో పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఎవరినైతే విచారణ చేస్తారో వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ సమక్షంలో అంటే విచారణ జరిగే ప్లేస్లోనే అడ్వకేట్ ఒక ప్లేస్లో అదే ప్లేస్లో అడ్వకేట్ కొంచెం దూరంలో ఉంటారు. సో విచారణ చేస్తారు, మొత్తం కూడా వీడియోగ్రఫీలో జరుగుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 రోజుల కస్టడీ విచారణకు సంబంధించి మాత్రం మరి కాసేపట్లోనే న్యాయస్థానం ఇప్పటికైతే 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. కానీ ఏ విధమైన విచారణ అంటే విచారణలకు సంబంధించి కస్టడీ విచారణలో భాగంగా ఇటు చంద్రబాబు నాయుడు అసిస్టెంట్స్గా అడ్వకేట్ కావచ్చు, లేకపోతే వీడియోగ్రఫీలో విచారణ కావచ్చు, ఇలాంటి అంశాలకి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు విచారణ ఎక్కడ చేస్తారు అనే దానికి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మనకు బేసిక్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో అదే స్పెషల్ బ్యారక్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రము 5 లేదా 6 గంటల వరకు విచారణ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఈ ట్రావెలింగ్ అనేది పూర్తిగా టైం కిల్ అయిపోతుంది. 2 రోజులు తక్కువ సమయమే న్యాయస్థానం ఇచ్చింది. సిఐడి 5 రోజులు కోరినప్పటికీ కూడా 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ 2 రోజుల కస్టడీ సమయంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి ఎంటైర్గా ఇన్డెప్త్ ఏముంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయాలి అని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇంకా తెరపైకి రాని పేర్లు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ స్కామ్లో పాల్గొన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఎవరు అసోసియేట్స్గా ఇంకా ఉన్నారు అనే కోణంలో విచారణ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ సంబంధించి మళ్ళొక టర్న్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే కస్టడీకి అనుమతిస్తుందా న్యాయస్థానం లేదా అనే ఉత్కంఠ ఇప్పటివరకు నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే న్యాయస్థానంలో హైకోర్టు సంబంధించి క్యాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు సంబంధించిన క్యాష్ పిటిషన్ హైకోర్టు ఎప్పుడైతే కొట్టివేసిందో వెంటనే ఏసీబీ న్యాయస్థానము దాన్ని పరిగణలోకి తీసుకొని 5 రోజుల కస్టడీకి సిఐడి కోరినప్పటికీ కూడా 2 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే ఈ 2 రోజుల కస్టడీ విచారణలో చాలా కీలకమైన అంశాలు సిఐడి అధికారులు సేకరించాలని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని అంశాలు మనం చెప్పుకుంటున్నట్లు కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రం వాటిపైన మరి కాసేపట్లోనే న్యాయస్థానం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. 2 రోజుల కస్టడీ అనేది క్రిస్టల్ క్లియర్గా న్యాయస్థానం చెప్పింది. సో ఈ 2 రోజుల కస్టడీ ఎక్కడ చేస్తారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీ విచారణ చేస్తారా, లేకపోతే తిరిగి ఏదైతే సిఐడి కార్యాలయం తీసుకొచ్చి విచారిస్తారా, ఒకవేళ విచారణ క్రమంలో ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు ఉండాలి అని ప్రతిపాదనలు తెరపైకి తీసుకొస్తారు, వీడియోగ్రఫీ సంబంధించి ఎలాంటి డైరెక్షన్స్ న్యాయస్థానము ఇస్తుంది అనే దానికి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి మాత్రం 2 రోజుల కస్టడీ విచారణలో నారా చంద్రబాబు నాయుడు నుండి చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం సిఐడి అధికారులు సేకరించాలని భావిస్తున్నట్లు దానికి సంబంధించి ఇప్పటికే కొంతవరకు ప్రణాళికలు కూడా సిఐడి అధికారులు రచించుకోవడము, ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్ తర్వాత ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో కూడా సిట్ కార్యాలయంలో గతంలోనే కొన్ని ప్రశ్నలు సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడిని వేసినప్పుడు చంద్రబాబు నాయుడు అసలు ఈ స్కామ్ సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు దీని గురించి తెలియదు అంటూ కొంతవరకు సమాధానాలు చెప్పినట్లు ఆఫ్ ద రికార్డ్ అధికారులు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా 2 రోజుల కస్టడీ విచారణలో చంద్రబాబు నాయుడు ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది, ఇటు సిఐడికి సంబంధించి ఆధారాలతో కూడిన విచారణ చేస్తారు. ఇప్పటి వరకు సిఐడి ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యాడు అనే దానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా ఆధారాలతో కూడిన విచారణ కస్టడీ విచారణ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏ విధమైన సమాధానాలు ఇస్తాడు, నిజంగానే తనకి ఇంకా కూడా ఈ స్కామ్ సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ లేదు, తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడా, లేకపోతే సిఐడి అధికారులు ఆధారాలు ముందు పెట్టి విచారణ చేసినప్పుడు సిఐడి అధికారులు ఆశించిన మేరకు ఈ 2 రోజుల కస్టడీ విచారణలో ఈ స్కామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రాబడతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో 2 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే దాదాపుగా సిఐడి అధికారులు 2 రోజులు చంద్రబాబు నాయుడిని విచారించాలని భావిస్తున్నారు. సో ఫైనల్గా కూడా అదేవిధంగా కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శ్రవంతి. రైట్ అజయ్. ఇక